అందరికీ నమస్కారం. మీ అందరికీ ప్రియమైన గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం సూర్యాయ నమః. ప్రియమైన మిథున రాశివారికి 2026 ఫిబ్రవరి 15 ఆదివారం, 16 సోమవారం, 17 మంగళవారం, 18 బుధవారం రోజుల రాశి ఫలితాలను ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. మీ జీవితంలో జరుగుతున్న మార్పులు, అవకాశాలు, జాగ్రత్తలు ఇవన్నీ గ్రహాల ఆధారంగా మీకోసం ప్రేమతో అందిస్తున్నాము. ఈ వీడియో మీకు ఉపయుక్తంగా అనిపిస్తే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మా సేవకు గొప్ప ప్రోత్సాహం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీ భక్తిని తెలియజేయడానికి కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. ముఖ్యంగా ఈ వీడియోను చివరి వరకు చూడండి. ప్రతి మాట మీకోసమే. మిథున రాశివారికి ఈ 4 రోజుల్లో కనిపించబోయే ప్రధాన అంశం సంఘటనలు కాదు, వాటిపై మీ అంతర్గత స్పందనలు. బయటి ప్రపంచం సాధారణంగానే కనిపించినా లోపల ఒక విచిత్రమైన భావోద్వేగ అలజడి ఉండవచ్చు. ఒక చిన్న మాట మీ మనస్సును ఎక్కువసేపు వెంటాడవచ్చు. ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యలా అనిపించవచ్చు. ఇదే ఈ కాలం ప్రత్యేకత. చాలామంది ఈ తరహా కాలాన్ని దురదృష్టంగా భావిస్తారు, కాని జ్యోతిష్య దృష్టిలో ఇది మానసిక స్పష్టతకు ముందస్తు దశ. మనసు ఎక్కువగా స్పందించే సమయంలో మన నిజమైన భయాలు, అంచనాలు, అహం బయటపడతాయి. ఈ 4 రోజులు మీలోని ఆంతరిక భావోద్వేగ నమూనాలను మీ ముందుంచే కాలంగా పనిచేయవచ్చు. ఈ రోజుల్లో మీకొక ప్రశ్న తరచూ ఎదురవుతుంది. నిజంగా పరిస్థితి కష్టమా, లేక నేను దాన్ని కష్టంగా భావిస్తున్నానా? ఎవరైనా మీను పట్టించుకోలేదనే భావన కలగవచ్చు. మీ కృషికి తగిన గుర్తింపు లభించలేదని అనిపించవచ్చు. కాని ఇక్కడ ఒక సూక్ష్మ సత్యముంది. ఈ కాలంలో మీ మనస్సు ఇంటర్ప్రిటేషన్ వేగంగా మారుతుంది. ఒక సంఘటనకు మీరిచ్చే అర్థం మీ అనుభూతిని నిర్ణయిస్తుంది. ఇంకో ముఖ్యమైన అంశం, ఈ రోజుల్లో గత సంఘటనలు గుర్తుకురావచ్చు. పాత బాధలు, పాత అవమానాలు, పాత అపార్థాలు అకస్మాత్తుగా మీ ఆలోచనల్లోకి రావచ్చు. ఇది చంద్రుని మానసిక ప్రభావానికి చెందిన సాధారణ లక్షణం. గతాన్ని మళ్లీ అనుభవించడం కాదు, దాని భావోద్వేగ ప్రతిధ్వని. ఈ కాలం మీకొక పరీక్ష ఇస్తుంది. ప్రతిస్పందన ముందు పరిశీలన. ఈ 4 రోజుల్లో సహనం అత్యంత ముఖ్యమైన శక్తి. ఎందుకంటే పరిస్థితులు పెద్దగా మారకపోయినా మీ భావోద్వేగ స్పందన తీవ్రత మారవచ్చు. చిన్న విషయాలపై కూడా అసహనం రావచ్చు. ఎదుటివారి మాటల్లో దాగిన అర్థాలు వెతికే ధోరణి పెరగవచ్చు. చంద్రుని ప్రభావం ఉన్నప్పుడు మనస్సు సున్నితంగా ఉంటుంది. బుధుని ప్రభావం ఉన్నప్పుడు ఆలోచనలు వేగంగా పరిగెడతాయి. ఈ రెండూ కలిసినప్పుడు సహనం తగ్గినట్లు అనిపించవచ్చు. మీరు సాధారణంగా పట్టించుకోని విషయాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ప్రభావం చూపవచ్చు. సహనమంటే నిశ్శబ్దంగా ఉండటం కాదు. సహనమంటే స్పందనను నియంత్రించడం. ప్రతి భావోద్వేగానికి వెంటనే చర్య అవసరం లేదు. ప్రతి అసహనానికి వెంటనే సమాధానం అవసరం లేదు. ఈ కాలంలో మిథునరాశివారు గమనించాల్సిన విషయం మెంటల్ ఎగ్జాజరేషన్. ఒక చిన్న సమస్యను మనస్సు పెద్దదిగా చూపించవచ్చు. ఒక చిన్న ఆలస్యం పెద్ద నిరాశలా అనిపించవచ్చు. ఇక్కడ ఒక ప్రాక్టికల్ నియమం ఉపయోగపడుతుంది. సమస్య తీవ్రతను నిర్ణయించేది సంఘటన కాదు, దాని కాలవ్యాప్తి. ఒక రోజు తర్వాత కూడా అదే సమస్య అంతే తీవ్రంగా అనిపిస్తే మాత్రమే అది నిజమైన సమస్య. ఈ రోజుల్లో ఇంపేషెన్స్ వల్ల తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో అన్నెసెసరీ రిగ్రెట్కు దారితీస్తాయి. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు ఆలస్యం చేయడం మంచిది. ఈ కాలంలో మీరు ఎదుర్కొనే ఆటుపోట్లు సహజమైనవే కావచ్చు. పని ఆలస్యం కావచ్చు, ఎవరైనా మాట తప్పవచ్చు, అనుకున్న విధంగా పనులు జరగకపోవచ్చు. ఇవన్నీ జీవితంలో సాధారణ అంశాలే. కాని ఈ రోజుల్లో మీ మనస్సు వాటిని వేరే తీవ్రతతో అనుభవించే అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన మానసిక సత్యం, మనస్సు అలసిపోయినప్పుడు చిన్న సమస్యలు కూడా భారంగా అనిపిస్తాయి. ఈ రోజుల్లో మీరు అనుభవించే ఫ్రస్ట్రేషన్ నిజమైనదే కావచ్చు, కాని దానికి కారణంగా మీరు భావిస్తున్నది తప్పు కావచ్చు.
ఒక సంఘటనను మీరు వ్యక్తిగతంగా తీసుకునే అవకాశముంది. ఎదుటివారి ప్రవర్తనను మీ విలువతో అనుసంధానించే ప్రమాదముంది. ఇక్కడ ఒక ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. ఒక సంఘటన జరిగినప్పుడు మీరే మీకు 3 ప్రశ్నలు అడగండి. ఇది నిజంగా నాపై దాడి చేస్తోందా? దీనికి ఇంకో సాధారణ వివరణ ఉండవచ్చా? ఒక నెల తర్వాత కూడా ఇది అంతే ముఖ్యంగా అనిపిస్తుందా? ఇలాంటి ఆలోచనా వ్యూహం మానసిక స్పష్టతను పెంచుతుంది. ఈ రోజుల్లో చిన్న అవాంతరాలు రావచ్చు, కాని అవి శాశ్వతం కావు. ఈ కాలం శాశ్వత కష్టకాలం కాదు, తాత్కాలిక మానసిక పరీక్ష. ఈ కాలంలో సెల్ఫ్ రెస్పెక్ట్ అంశం సున్నితంగా మారవచ్చు. ఎవరో మీ మాటను పట్టించుకోకపోతే అది మీకు అవమానంగా అనిపించవచ్చు. ఎవరో మీ అభిప్రాయాన్ని తిరస్కరించినప్పుడు అది వ్యక్తిగత దెబ్బలా అనిపించవచ్చు. కాని ఒక సూక్ష్మ సత్యం గుర్తుంచుకోండి. అవమానమనేది చాలాసార్లు సంఘటనలో కాదు, మన ఇంటర్ప్రిటేషన్లో ఉంటుంది. ఎదుటివారు వారి దృష్టిలో సహజంగా ప్రవర్తించినా మనస్సు దాన్ని వ్యక్తిగతంగా భావించవచ్చు. చంద్రుని ప్రభావం ఉన్నప్పుడు ఈగో సెన్సిటివిటీ పెరుగుతుంది. చిన్న విషయాలు కూడా సెల్ఫ్ ఇమేజ్ను తాకినట్లు అనిపించవచ్చు. ఈ రోజుల్లో ముఖ్యమైన నియమం: తక్షణ ప్రతిస్పందనకు దూరంగా ఉండండి. ఎవరైనా మీకు బాధ కలిగించినట్లు అనిపించినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోండి. భావోద్వేగ తీవ్రత తగ్గిన తర్వాత పరిస్థితిని మళ్లీ పరిశీలించండి. ఇంకో ప్రాక్టికల్ అవగాహన: ఎవరైనా ప్రవర్తన మీ విలువను నిర్ణయించదు, అది వారి మనస్సు స్థితిని మాత్రమే ప్రతిబింబిస్తుంది. ఈ 4 రోజుల్లో సంబంధాల విషయంలో పేషెన్స్ అత్యంత కీలకం. చిన్న మాటలు కూడా పెద్ద అపార్థాలకు దారితీస్తాయి. టోన్, టైమింగ్, ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కాలంలో కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. మీరు చెప్పే మాటల కన్నా మీరు చెప్పే విధానం ముఖ్యమవుతుంది. చిన్న అసహనం కూడా ఎదుటివారికి పెద్ద నిర్లక్ష్యంగా అనిపించవచ్చు. ప్రాక్టికల్ సూచనలు: వెంటనే వాదనలకు దిగవద్దు. వినడం ఎక్కువగా చెయ్యండి. చిన్న విషయాలను పెద్ద తీర్పులుగా మార్చవద్దు. భావోద్వేగ తీవ్రతలో నిర్ణయాలు వద్దు. సంబంధాలను కాపాడేది తెలివి కాదు, స్థిరత్వం. ఈ కాలం మీకు నేర్పే గొప్ప పాఠం: సంబంధాల్లో గెలవడం కంటే వాటిని నిలబెట్టుకోవడం గొప్ప విజయం. ఈ రోజుల్లో మిథున రాశివారు అనుభవించే ప్రధాన ఒత్తిడుల్లో ఒకటి ఆర్థిక ఆలోచనలు. నిజంగా పెద్ద నష్టాలు లేకపోయినా డబ్బు విషయంలో ఒక అస్పష్టమైన ఆందోళన ఉండవచ్చు. ఇది ఎలా సర్దుకుంటుంది? రాబోయే ఖర్చులు ఎలా ఎదుర్కోవాలి? ఇంకా ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది? వంటి ప్రశ్నలు తరచూ మనసులో తిరుగుతాయి. ఇక్కడ ఒక సూక్ష్మ మానసిక అంశం గమనించాలి. ఆర్థిక సమస్యల తీవ్రత కేవలం డబ్బు లోపంతో నిర్ణయించబడదు. దానికి మన భావోద్వేగ స్థితి కూడా కారణం. చంద్రప్రభావం ఉన్నప్పుడు మనసు భవిష్యత్తును కొంచెం భయంతో చూస్తుంది. చిన్న ఖర్చులు కూడా పెద్ద భారంలాగా అనిపిస్తాయి. ఈ కాలంలో కనిపించే సాధారణ నమూనాలు: వరుసగా చిన్న ఖర్చులు రావడం, అనుకున్న బడ్జెట్లో చిన్న వ్యత్యాసాలు, అవసరం లేని కొనుగోళ్లపై ఆకర్షణ, ఖర్చు చేసిన తర్వాత కలిగే పశ్చాత్తాపం. ఈ 4 రోజుల్లో పెద్ద ఖర్చులు లేదా పెట్టుబడులు వాయిదా వేయగలిగితే మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం: ఇతరుల ఆర్థిక స్థితితో మీ స్థితిని పోల్చుకోవద్దు. డబ్బు సమస్యల సమయంలో గుర్తుంచుకోవాల్సిన ఒక సత్యం: స్థిరమైన నిర్ణయాలు తీసుకునే మనసు అస్థిరమైన ఆదాయం కంటే గొప్ప సంపద. ఈ కాలంలో మిథునరాశివారికి ఒక విచిత్రమైన అనుభూతి రావచ్చు. బయట పెద్ద సమస్యలు లేకపోయినా లోపల ఒక అస్పష్టమైన అసంతృప్తి. చుట్టూ ఉన్నవారు సాధారణంగానే ప్రవర్తించినా మీకు ఏదో మిస్సింగ్ అనిపించవచ్చు. అంతరంగ శాంతి అంటే సమస్యలు లేకపోవడం కాదు. అంతరంగ శాంతి అంటే సమస్యల మధ్యలో కూడా మనసు స్థిరంగా ఉండటం. ఈ రోజుల్లో మీకు కావలసింది పెద్ద పరిష్కారాలు కాదు, చిన్న మానసిక విశ్రాంతి. సైలెన్స్ మీకు ఔషధంలాంటిది. కొంతసేపు ఒంటరిగా గడపడం, ప్రకృతి దగ్గర సమయం గడపడం, అవసరం లేని సమాచారాన్ని తగ్గించడం. ఇంకో ముఖ్యమైన అంశం: మీ భావోద్వేగాలను అణచివేయవద్దు, వాటిని గమనించండి. ఒక భావం వచ్చినప్పుడు దాన్ని వెంటనే తీర్పు ఇవ్వకుండా పరిశీలించండి. మీరు నియంత్రించగల విషయాలపై మాత్రమే దృష్టి పెట్టండి. ఈ రోజుల్లో దైవంపై ఆకర్షణ పెరగడం ఒక ముఖ్యమైన సంకేతం. కష్టకాలం వచ్చినప్పుడు మనసు సహజంగా ఒక పెద్ద శక్తిని ఆశ్రయిస్తుంది. ఇది బలహీనత కాదు, ఇది మానసిక సమతుల్యం కోసం జరిగే సహజ ప్రక్రియ. భక్తి పెరగడం అంటే కేవలం ప్రార్థన కాదు.
మీ నియంత్రణలో లేని విషయాలను అంగీకరించడం, జీవితంలో జరిగే ప్రతి ఆలస్యానికి ఒక దైవ సమయం ఉందని నమ్మడం. ఈ కాలంలో మీరు అనుభవించే కొన్ని ఆధ్యాత్మిక లక్షణాలు: గతంపై విరక్తిభావం, లోపల ప్రశాంతత కోసం వెతకడం, ప్రార్థన లేదా జపంపై ఆసక్తి, నిశ్శబ్దానికి ఆకర్షణ. జ్యోతిష్య దృష్ట్యా ఇది ఒక సానుకూల దశ, ఎందుకంటే మనసు బయట ప్రపంచం నుంచి లోపలికి తిరుగుతుంది. ఇది క్లారిటీకి ముందస్తు దశ. ఈ రోజుల్లో చిన్న ప్రార్థన కూడా మీ మానసిక స్థితిపై పెద్ద ప్రభావం చూపుతుంది. ఈ రోజుల్లో పెద్ద విజయాలు కనిపించకపోయినా చిన్న సంతోషాలు కనిపిస్తాయి. ఒక చిన్న మంచి వార్త, ఒక చిన్న ప్రశంస, ఒక చిన్న పరిష్కారం. ఇవన్నీ సాధారణంగానే అనిపించినా ఈ కాలంలో ఇవే మీకు పెద్ద మానసిక ఉపశమనమిస్తాయి. మనసు అస్థిరంగా ఉన్నప్పుడు చిన్న ఆనందాల విలువ ఎక్కువగా తెలుస్తుంది. ఈ రోజుల్లో మీరు గమనించాల్సిన విషయం, మీ జీవితంలో ఉన్న చిన్న సానుకూల అంశాలను గుర్తించండి. ఎందుకంటే చంద్రప్రభావం ఉన్నప్పుడు మనసు సమస్యలపై ఎక్కువగా దృష్టి పెడుతుంది, మంచి విషయాలను సహజంగా తీసుకుంటుంది. రోజులో జరిగిన 3 చిన్న మంచి విషయాలను గుర్తుచేసుకోవడం. ఇది ఒక సాధారణ పద్ధతి అయినా మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది. ఈ కాలంలో కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అనుకున్న విధంగా జరగని పనులు అకస్మాత్తుగా సర్దుకోవచ్చు. ఊహించని వ్యక్తి నుంచి సహాయం రావచ్చు. ఒక సమస్యకు మీరు ఊహించని పరిష్కారం కనిపించవచ్చు. ఇవి సాధారణ సంఘటనలే అయినా ఈ కాలంలో ఇవే మీకు అద్భుతంగా అనిపిస్తాయి. ఎందుకంటే మనసు ముందుగా సమస్యపై కేంద్రీకృతమై ఉంటుంది. పరిష్కారం వచ్చినప్పుడు అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. జ్యోతిష్య ప్రకారం కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా వచ్చిన మంచి ఫలితాలు ఎక్కువ విలువైనవి. ప్రాక్టికల్ అవగాహన: ప్రతి ఆలస్యం నష్టం కాదు, కొన్ని ఆలస్యాలు రక్షణ. ఈ రోజుల్లో జరిగే చిన్న అనుకోని మంచి సంఘటనలు భవిష్యత్తు మార్పుల సంకేతాలుగా కూడా ఉండవచ్చు. ఈ రోజుల్లో మిథునరాశివారు అనుభవించే ఒక ఆసక్తికరమైన అంశం సహాయం. చాలాసార్లు మనం సహాయమనేది మనకు దగ్గరగా ఉన్నవారి నుంచే వస్తుందని భావిస్తాము. కాని ఈ కాలం మీకు చూపించబోయే వాస్తవం వేరేలా ఉండవచ్చు. మీరు ఆశించిన వ్యక్తి కాకుండా ఊహించని వ్యక్తి నుంచి సహాయం రావచ్చు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు. ఒక మాట, ఒక సూచన, ఒక సలహా, ఒక మానసిక మద్దతు, ఇవన్నీ కూడా సహాయం రూపాలే. అది గొప్పగా కనిపించకపోయినా దాని ప్రభావం లోతైనది కావచ్చు. ఇక్కడ ఒక మానసిక సత్యం గమనించాలి. మనసు ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం సహాయం అవసరాన్ని గుర్తించలేము. అహం, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండిపెండెన్స్ భావనలు మనస్సును మూసేస్తాయి. నాకు ఎవరి అవసరం లేదు అనే భావన మనకు సహజంగా అనిపిస్తుంది. చాలాసార్లు దైవ సహాయం మనుష్యుల రూపంలో వస్తుంది. మనం అంచనా వేసిన మార్గాల్లో కాకుండా అనుకోని మార్గాల్లో కనిపిస్తుంది. ఒక చిన్న పరిచయం, ఒక చిన్న సంభాషణ, ఒక చిన్న సంఘటన మీ సమస్యకు దారి చూపవచ్చు. మీ ముందుకొచ్చే అవకాశాలను చిన్నచూపు చూడవద్దు. సహాయం ఆఫర్ చేసిన వారిని అనుమానంతో కాకుండా అవగాహనతో చూడండి. చిన్న సలహా కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఇంకో సూక్ష్మ విషయం: ఈ రోజుల్లో మీరు ఎవరికైనా సహాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. అదే సమయంలో మీరు చేసే చిన్న సహాయం భవిష్యత్తులో మీకు తిరిగి రావచ్చు. ఇది కర్మ సంబంధిత సూత్రం. ఈ కాలంలో కొంతమంది మిథునరాశివారు ఒక విచిత్రమైన భావాన్ని అనుభవించవచ్చు. చుట్టూ మనుషులున్నా కూడా లోపల ఒంటరితనం, మాటల మధ్యలో కూడా మౌనం. ఇది నిజంగా సంబంధాల లోపం వల్ల కాకపోవచ్చు, మానసిక అలసట వల్ల కూడా రావచ్చు. మనస్సు ఎక్కువగా ఆలోచించినప్పుడు అది అలిసిపోతుంది. అలిసిన మనస్సు సహజంగా ఒక ఆశ్రయం వెతుకుతుంది. ఈ ఆశ్రయం అనేది కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక వాతావరణం, ఒక స్థలం, ఒక ఆధ్యాత్మిక భావన, ఒక దైవ చింతన కూడా కావచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన మానసిక అవగాహన: మనస్సు ఆశ్రయం కోరినప్పుడు అది బలహీనత కాదు, సమతుల్యం కోసం సహజ ప్రయత్నం. మీ భావాలను అణిచివెయ్యవద్దు. మీకు శాంతి ఇచ్చే వాతావరణం ఎక్కడ ఉందో గుర్తించండి. ఒంటరిగా గడిపే సమయాన్ని భయంగా కాకుండా విశ్రాంతిగా చూడండి. కొన్ని సందర్భాల్లో ఆశ్రయం అనేది మనస్సులోనే ఉంటుంది. మీ ఆలోచనలను సర్దుబాటు చేయడం ద్వారా మీరు పొందే శాంతి బయట ప్రపంచం ఇచ్చే మద్దతు కంటే గొప్పది. జీవితంలో ప్రతి కష్టకాలం శాశ్వతం కాదు, కాని కష్టకాలంలో ఉన్నప్పుడు అది ఎప్పటికీ ముగియదనే భావన కలుగుతుంది.
ఈ కాలంలో మిథునరాశివారు అనుభవించే ఒక ముఖ్యమైన అంశం మీరు భారంగా భావించిన సమస్యలు కొంతకాలం తర్వాత అంతే తీవ్రంగా అనిపించకపోవచ్చు. ఒకప్పుడు అసాధ్యంగా కనిపించిన పరిష్కారం అకస్మాత్తుగా సులభంగా అనిపించవచ్చు. జ్యోతిష్య ప్రకారం గ్రహప్రభావాలు సంఘటనలను మాత్రమే కాదు, వాటిపై మన భావోద్వేగ స్పందనలను కూడా మారుస్తాయి. కొన్ని రోజులు మనస్సు భారంగా అనిపించినా తర్వాత వచ్చే క్లారిటీ దశ ఆశ్చర్యంగా ఉంటుంది. పరిస్థితులు మారే ముందు మన దృష్టికోణం మారుతుంది. ఈ రోజుల్లో మీరు అనుభవించే కొన్ని సంకేతాలు: సమస్యలపై కొత్త అవగాహన, గతంపై విరక్తిభావం, భవిష్యత్తుపై చిన్న ఆశ, మానసిక ఒత్తిడి తగ్గిన భావం. బంగారు కాలమనేది ఒక్కరోజులో ప్రారంభం కాదు, అది చిన్న మార్పుల రూపంలో ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మీరు గమనించాల్సిన విషయం: ఒక చిన్న అవకాశం, ఒక చిన్న పరిచయం, ఒక చిన్న పరిష్కారం. ఇవే భవిష్యత్తులో పెద్ద మార్పులకు పునాది కావచ్చు. చాలామంది ఈ సంకేతాలను గుర్తించలేరు, ఎందుకంటే వారు పెద్ద సంఘటనల కోసం ఎదురుచూస్తారు. కాని జీవితంలో నిజమైన మార్పులు చిన్న సూచనలతోనే ప్రారంభమవుతాయి. ప్రతి చిన్న మంచి సంఘటనను గుర్తించండి. చిన్న మార్పులను తక్కువగా అంచనా వేయవద్దు. మన ప్రయత్నమున్నా భవితం ఆలస్యం కావచ్చు. ఆ ఆలస్యాన్ని చాలామంది దురదృష్టంగా భావిస్తారు. కాని జ్యోతిష్య దృష్టిలో అది దైవ సమయం. ప్రతి సంఘటనకు ఒక సమయముంటుంది. భగవంతుని కరుణ అనేది పెద్ద అద్భుతాల రూపంలో కాకుండా చిన్న మార్పుల రూపంలో కనిపిస్తుంది. ఒక చిన్న దారి, ఒక చిన్న పరిచయం, ఒక చిన్న పరిష్కారం, ఇవే దైవ సంకేతాలు. ప్రతి ఆలస్యం నిరాశ కాదు, కొన్ని ఆలస్యాలు రక్షణ. ఈ కాలంలో మీకు ముఖ్యమైన దైవ సందేశం: నిరాశకు ముందు సహనం, భయానికి ముందు నమ్మకం. ఈ రోజుల్లో మిథునరాశివారు ఎక్కువగా బయట ప్రపంచంతో కాకుండా తమ అంతర్గత ఆలోచనలతోనే గడిపే కాలం అనిపించవచ్చు. మీరు ఇతరులతో మాట్లాడుతున్నా లోపల మీ మనసు వేరే దారిలో పరిగెడుతుంది. మీరు గతాన్ని మళ్లీ గుర్తు చేసుకోవచ్చు. కొన్ని పాత సంఘటనలు అకస్మాత్తుగా గుర్తుకురావచ్చు. పాత సంభాషణలు, పాత నిర్ణయాలు, పాత సంబంధాలు, ఇవన్నీ మీ ఆలోచనల్లో తిరిగి ప్రత్యక్షమవుతాయి. దీనికి కారణం చంద్రుని మానసిక ప్రభావం మరియు బుధుని విశ్లేషణ ధోరణి. ఇక్కడొక ముఖ్యమైన అవగాహన అవసరం: గతాన్ని గుర్తుచేసుకోవడం తప్పు కాదు, కాని గతాన్ని మళ్లీ అనుభవించడం మనసుకు భారంగా మారుతుంది. ఈ రోజుల్లో మీరు గమనించాల్సిన విషయం మెంటల్ రీప్లే టెండెన్సీ. ఒక సంఘటనను పదే పదే ఆలోచించడం వల్ల మీరు అనుభవించే భావోద్వేగ తీవ్రత పెరుగుతుంది. ఆలోచనలను అణచివేయవద్దు, కాని వాటిని నిశ్శబ్దంగా గమనించండి. మీ మనసులో వచ్చే ప్రతి భావాన్ని నిజంగా భావించవద్దు. మీరు అనుభవిస్తున్న భావం తాత్కాలికమా, శాశ్వతమా అనేది పరిశీలించండి. మీ బలహీనతలు, మీ భయాలు, మీ ఆశలు, ఇవన్నీ మీకు స్పష్టంగా కనిపించే అవకాశముంది. ఇది కష్టంగా అనిపించినా ఇది మానసిక స్పష్టతకు దారితీస్తుంది. ఇంకో ముఖ్యమైన అంశం సెల్ఫ్ జడ్జ్మెంట్ తగ్గించాలి. మనసు అస్థిరంగా ఉన్నప్పుడు మనం మనపై కఠినంగా తీర్పులివ్వడం సాధారణం. కాని ఈ కాలంలో మీకు కావలసింది విమర్శ కాదు, అవగాహన. ప్రేమ సంబంధాల్లో ఈ రోజుల్లో మీరు చెప్పే మాటల కన్నా ఎదుటివారు వాటిని ఎలా అర్థం చేసుకుంటారు అనేది కీలకం. అదేవిధంగా వారు చెప్పే మాటలకు మీరిచ్చే అర్థం కూడా ప్రభావితమవుతుంది. చిన్న విషయాలపై అనుమానాలు రావచ్చు. ఒక చిన్న ఆలస్యం కూడా నిర్లక్ష్యంగా అనిపించవచ్చు. ఒక చిన్న స్పందనలో చల్లదనం కూడా భావోద్వేగ దూరంలా అనిపించవచ్చు. ఇది నిజంగా సంబంధంలో సమస్య వల్ల కాకపోవచ్చు, మనసు సెన్సిటివిటీ వల్ల కూడా రావచ్చు. వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు. భావోద్వేగంతో పెద్ద మాటలు మాట్లాడవద్దు. ఊహలను నిజాలుగా భావించవద్దు. ప్రేమలో ఒక ముఖ్యమైన మానసిక సత్యం: మన భయాలు చాలాసార్లు వాస్తవాల కంటే బలంగా అనిపిస్తాయి. నంబర్ 1, ఎదుటివారి ఉద్దేశాన్ని ఊహించవద్దు, అడగండి. నంబర్ 2, మీ భావాన్ని విమర్శలా కాకుండా అనుభూతిగా వ్యక్తపరచండి. నంబర్ 3, చిన్న విషయాలను పెద్ద తీర్పులుగా మార్చవద్దు. ఈ కాలంలో పేషెన్స్ ప్రేమలు కాపాడే ప్రధాన శక్తి. మీరు గెలవాలని ప్రయత్నిస్తే దూరం పెరుగుతుంది. మీరు అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే సమీపం పెరుగుతుంది. వివాహ జీవితం ఈ రోజుల్లో ఒక చిన్న పరీక్ష దశలో ఉండవచ్చు. పెద్ద సమస్యలు లేకపోయినా చిన్న విషయాలపై అసహనం రావచ్చు. మాటల్లో చిన్న కఠినత కూడా పెద్ద అపార్థంగా మారవచ్చు. వెంటనే వాదనలు ప్రారంభించవద్దు. చిన్న విషయాలను పెద్ద విమర్శలుగా మార్చవద్దు. గతాన్ని వర్తమానంతో కలపవద్దు. మ్యారేజ్లో ఒక గొప్ప సత్యం: సంబంధాన్ని నిలబెట్టేది తెలివి కాదు, పరస్పర సహనం. ఈ రోజుల్లో ఈగో సెన్సిటివిటీ పెరిగే అవకాశముంది. మీరు చెప్పే మాటల్లో టోన్ అత్యంత ముఖ్యం. మీ ఉద్దేశం సరైందే అయినా మీ ఎక్స్ప్రెషన్ తప్పుగా అర్థం కావచ్చు.
నంబర్ 1 వినడం ఎక్కువగా చేయండి. నంబర్ 2 స్పందనలో ఆలస్యం చేయండి. నంబర్ 3 అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టండి. విద్యార్థులు ఈ కాలంలో క్యూరియాసిటీ పెరుగుతుంది, కానీ సస్టెయిన్డ్ కాన్సంట్రేషన్ కష్టంగా అనిపించవచ్చు. మైండ్ తరచూ వేరే ఆలోచనల్లోకి వెళ్లవచ్చు. నంబర్ 1 చిన్న స్టడీ సెషన్స్. నంబర్ 2 ఫ్రీక్వెంట్ బ్రేక్స్. నంబర్ 3 డిస్ట్రాక్షన్ తగ్గింపు. మనసు అస్థిరంగా ఉన్నప్పుడు ఫోర్స్ చేయడం కంటే స్ట్రక్చర్డ్ విధానం మంచిది. వర్క్ ప్లేస్లో మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. కమ్యూనికేషన్ క్లారిటీ అత్యంత ముఖ్యం. మీరు చెప్పిన మాటలను ఇతరులు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశముంది. జాగ్రత్తలు. నంబర్ 1 ఇంపల్సివ్ రియాక్షన్స్ వద్దు. నంబర్ 2 డాక్యుమెంటేషన్ క్లారిటీ. నంబర్ 3 ఆఫీస్ పాలిటిక్స్లో అన్నెసెసరీ ఇన్వాల్వ్మెంట్ తగ్గించండి. ఈ రోజుల్లో ప్రధాన ప్రమాదం బయట పరిస్థితులు కాదు, మీ మానసిక ప్రతిస్పందనలు. సాధారణ తప్పులు. నంబర్ 1 ఓవర్ థింకింగ్ లూప్స్. నంబర్ 2 ఇమోషనల్ డిసిషన్స్. నంబర్ 3 అజంప్షన్ ట్రాప్స్. నంబర్ 4 చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా భావించడం. నంబర్ 5 తక్షణ ప్రతిస్పందనలు. మనసు చెప్పే ప్రతి కథ నిజం కాదు. భావోద్వేగ తీవ్రతలో తీసుకునే నిర్ణయాలు తరచూ పశ్చాత్తాపానికి దారితీస్తాయి. ఇదే కాలంలో కొన్ని గొప్ప అవకాశాలు కూడా దాగి ఉంటాయి. నంబర్ 1 సెల్ఫ్ అవేర్నెస్ పెరగడం. నంబర్ 2 కమ్యూనికేషన్ మెరుగుపడడం. నంబర్ 3 పేషెన్స్ అభివృద్ధి. నంబర్ 4 చిన్న సమస్యలపై లోతైన అవగాహన. నంబర్ 5 సంబంధాలపై కొత్త దృష్టికోణం. మనసు అస్థిరంగా అనిపించిన కాలాలే ఎక్కువగా మనకు గొప్ప పాఠాలు నేర్పుతాయి. ప్రతి కష్టకాలం ఒక మార్పు దశ, ప్రతి మానసిక అలజడి ఒక అంతర్గత స్పష్టతకు పునాది. ఈరోజు మిథునరాశి ఫలితాల వీడియోను చివరి వరకు వీక్షించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సమయం అమూల్యం. ఆ సమయాన్ని గోవిందా ఆస్ట్రోసేవపై నమ్మకంతో కేటాయించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ విశ్లేషణ మీకు ఉపయుక్తంగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేయండి. మీకు అవసరం అనిపించిన వారికి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఎవరికైనా ఈ సందేశం ధైర్యం, స్పష్టత, ఆశను ఇవ్వవచ్చు. ఇంకా ఇలాంటి లోతైన గ్రహ విశ్లేషణలు, నిజ జీవితానికి దగ్గరైన సూచనలు నిరంతరం పొందడానికి మా గోవిందా ఆస్ట్రోసేవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మా సేవకు గొప్ప ప్రోత్సాహం. మీ అభిప్రాయాలు, అనుభవాలు కామెంట్లలో తెలియచేయండి. మీ అందరి స్పందనలే ఈ ప్రయాణానికి బలం. భగవంతుని కరుణ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. గోవిందా ఆస్ట్రోసేవ మీతోనే ఉంటుంది. ధన్యవాదాలు.